ఈ యొక్క దివ్య ప్రసాదంలో మనందరి ఎదురుగా ఈ యొక్క బలిపీఠంపై వేచేస్తున్నారు కనుక ఈ ఆరాధనలో భక్తితో పాల్గొంటూ దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వారం ఎక్కువ పునీత అంతోని వారి యొక్క జీవిత చరిత్ర గురించి, వారు చేసిన గొప్ప అద్భుతాల గురించి ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే వారి జీవితం, వారి అద్భుతాలు మనందరూ కూడా స్ఫూర్తిదాయకం, విశ్వాసంలో బలపరుస్తున్నది, దేవుని యొక్క ప్రార్థనలో నడిపిస్తున్నది కనుక పునీత అంతోని వారి గురించి ఎక్కువగా తెలుసుకుంటూ మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి ముందుగా 119వ కీర్తన 119, 119వ కీర్తన 105వ వచనం చదువుకుందాం. దాన్ని వింటూ మన విశ్వాసం ఏంటో ఒకసారి కూడా మనం తెలియపరచుకుందాం. 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్కు నా పాదములకు దీపము. దేవుని వాక్కు మన పాదములకు దీపము. దేవుని వాక్కు మనం తెలుసుకోవాలి. పునీత అంతోని వారు ఎందుకంత గొప్ప శక్తి కలిగిన, మహిమ కలిగిన, అన్ని గొప్ప అద్భుతాలు ప్రపంచంలో ఏ ప్రవక్త, ఏ పునీతులు కూడా చేయనటువంటి అద్భుతాలు చేస్తున్నారు. మరియు తల్లి తర్వాత అంటే కేవలం ఆ యొక్క పునీత అంతోని వారికి దేవుని వాక్కు గురించి క్షుణ్ణంగా జ్ఞానము, దేవుని వాక్కు అంటే ప్రీతి, అదేవిధంగా దేవుని వాక్కు వాగ్దానాలపై పరిపూర్ణ నమ్మకం ఉన్నది కనుకనే అన్ని గొప్ప అద్భుత కార్యాలు మనం వింటాం. తర్వాత అన్ని గొప్ప అద్భుత కార్యాలు చేశారు కనుక నీ వాక్కు మా పాదములకు దీపము. చదువు. నా త్రోవకు వెలుగు. మన జీవితానికి దేవుని యొక్క వాక్ అనేది వెలుగు లాంటిది. ఎప్పుడైతే దేవుని మన జీవితంలో ఆహ్వానిస్తామో, ఎప్పుడైతే దేవుని యొక్క అనుసారంగా మనం జీవిస్తామో మనకి దేవుని వెలుగు అనేది ఉంటున్నది. అంతేకాకుండా దేవుని యొక్క జ్ఞానం ద్వారా, విశ్వాసం ద్వారా, నమ్మకం ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం ఒకసారి విందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మార్కు సువార్త 9:23. అంతటా జనులు గుమిగూడి తన యొద్దకు పరుగెత్తుకొని వచ్చుటయో చూచి యేసు ఏ విధంగా జనులు ప్రభు దగ్గరకు వచ్చారు? పరుగెత్తుకుంటూ. అంటే ప్రార్థనకి మనం అంత విలువనివ్వాలి, ప్రార్థనకి సమయాన్ని ఇవ్వాలి. దేవుని దగ్గరికి మనం ఎలాంటి సమయం దొరికినా కానీ దేవుని దగ్గరికి రావాలి. శోధనలో, అదేవిధంగా అపాయాలు, కీడున్న ఈ యొక్క కాలంలో దేవునికి సమయాన్ని మనం ఇవ్వాలి. అప్పుడే దేవుడు మనకు కూడా సమయాన్ని ఇస్తాడు. కనుక ప్రార్థనకి ప్రత్యేకమైన స్థానం మన జీవితంలో ఉండాలి. జనులు ఏ విధంగా పరిగెత్తుకుంటూ ప్రభువుని చూసి పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరకు వచ్చారో దాన్ని చూసిన ప్రభు ఏం చేశాడో చూచారు. యేసు మూగ చెవిటి దయ్యమా. ఒక వ్యక్తికి మూగ చెవిటి దయ్యం, భయంకరమైన భీకరమైన దయ్యంతో అతడు బాధపడుతున్నాడు. ఈ బాలుని విడిచి పొమ్ము అని చెప్పి ప్రభు అంటున్నాడు. చూడండి ఎంత శక్తి దేవుడి వాక్కి. ఒకే ఒక వాక్కు ప్రభు అంటున్నాడు. మూగ చెవిటి దయ్యమా, భీకరమైన దయ్యమా, సైతాను శక్తి ఈ యొక్క బాలు నుంచి విడిచిపెట్టుకోమని ఒకే ఒక మాట ద్వారా ఈ రోజు మన జీవితంలో కూడా ప్రభు ఒక్క మాట ద్వారా ఎలాంటి బాధ, దుఃఖము, కష్టం, నష్టం ఉన్నా కానీ ప్రభు యొక్క వాక్కు ద్వారా, వాగ్దానం ద్వారా, ప్రభు మాట ద్వారా విడుదల ప్రసాదించమని చెప్పేసి వేడుకోవాలి మనందరం కూడా. చదువు. ఈ బాలుని విడిచి పొమ్ము. మరి ఎన్నడనో ప్రభు అంటున్నారు. ఒక్కసారి గద్దించి యొక్క సైతాను శక్తిని విడిపిస్తూ మళ్ళీ ఎప్పుడు కూడా ఈ యొక్క బాలుని బాధించకూడదు అని చెప్పేసి ప్రభు ఆజ్ఞ వేస్తున్నాడు. మరి ఎన్నడను వీరిని ఆవరింపకము. ఈ రోజు మనందరినీ కూడా ప్రభు ఎక్కడ ఏ ఉద్దేశంతో ఇక్కడికి విచ్చేసామో, ఏ తలంపుతో ఇక్కడికి విచ్చేసామో, ఏ కోరికతో ఇక్కడికి విచ్చేసామో ఆ యొక్క కోరిక, తలంపు దేవుడు నెరవేరుస్తూ ఎన్నడూ కూడా మనల్ని ఈ యొక్క బాధకి, దుఃఖానికి, నిరుత్సాహానికి, అపనమ్మకానికి గురి కాకుండా ప్రభు యొక్క విశ్వాసంలో బలపడే విధంగా, దేవుని వాక్యం మనం విశ్వాసించే విధంగా మనల్ని దీవించమని చెప్పేసి వేడుకుందాం.
అని శాసించిన ప్రభు శాసించాడు ఈ యొక్క బాలుని. మళ్ళీ ఎన్నడూ కూడా ఈ యొక్క సైతాను శక్తి ఆవరించకూడదని చెప్పేసి అప్పుడు ఆ భూతము ఆర్భాటించుచు బాలుని విలవిలలాడించి వెళ్ళిపోయాను. ఈ రోజు మనం ఎంత దుఃఖం ఉన్నా, మన కడుపులో, మన బాధలు, మన హృదయాల్లో ఎంత దుఃఖం ఉన్నా కానీ, ఎంత బాధ ఉన్నా కానీ, ఎంత నిరుత్సాహం ఉన్నా కానీ, అది ప్రభు యొక్క శక్తి ముందు నిలబడలేదు. ప్రభు శక్తి, ప్రభు వాక్కు, ప్రభు యొక్క మాట అంత గొప్పది. ఏ విధంగా సైతాన్ని ప్రభు శాసిస్తున్నాడు, ఈ యొక్క వ్యక్తి నుంచి, బాలు నుంచి విడిచి వెళ్ళిపోవాలని చెప్పేసి అంటున్నాడు. అదేవిధంగా ఈ రోజు ప్రతి ఒక్కరిని కూడా దీవించాలి. దేవుడు కరుణామయుడు. దేవుడు మనం దీవించడానికే సిద్ధంగా ఉన్నాడు, మనల్ని ఆస్వాదించడానికే సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా దీవించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుని వాక్యం మనం విశ్వసించినట్లయితే అది నెరవేరుతున్నది. అనేకులు వాడు చనిపోయిన అనుకుని యేసు వాని చేతిని పట్టి లేవనెత్తగా వాడు లేచి నిల్చుండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మనల్ని ఎంత బాధలు మనల్ని నిరుత్సాహం చేసి కుప్పగూల్చినా కానీ దేవుని శక్తి ముందు ఏది కూడా నిలబడలేదు. యేసు ప్రభు శక్తి ముందు, యేసు అంటే రక్షకుడు అని అర్థం, యేసు ప్రభు శక్తి ముందు ఏది కూడా నిలబడదు. విశ్వాసంలో బలపడాలి. పునీత చిన్నప్ప గారు తెలియపరిచే విధంగా సదా ప్రార్థించండి, ఎల్లవేళలా ప్రార్థన చేయండి. ప్రార్థించడానికి సిగ్గుపడద్దు, ప్రార్థన చేసుకోవడానికి భయపడకూడదు, ప్రార్థన చేసుకోవడానికి మనం మొహమాట పడకూడదు. దేవునికి ప్రార్థించుకోవడం ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. కేవలం మంగళవారం రోజు మాత్రమే కాదు, పునీత అంతోని వారి పుణ్యక్షేత్రానికి వచ్చినప్పుడే కాదు, ప్రతిరోజు కూడా దేవునికి సమయాన్ని కేటాయించాలి. మన చుట్టూ కూడా సైతాను శక్తులే ఉంటున్నవి. వాటిని ఓడించాలంటే మనకి దేవుని శక్తి, బలం కావాలి. ఎఫిషియన్స్కి రాసిన లేక 6వ అధ్యాయం చదువు, 6వ అధ్యాయం 10వ వచనం చదువు. సర్వాంగ అస్త్రం గురించి చదువు. సర్వాంగాస్త్రమ్మా వారి ముఖ ప్రీతి కొరకై వారు చూస్తున్నప్పుడు మాత్రమే కాక అది కాదమ్మా ఏదో చదువుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి పునీత అంతోని వారు రిమీని అనే గ్రామానికి వెళ్ళాడు. రిమీని అనే గ్రామానికి వెళ్ళాడు. అక్కడ దేవుని వాక్కుని బోధించాలని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు. అక్కడ జనులు ఏ విధంగా ఉన్నారంటే ప్రార్థనకి, దేవునికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. కేవలం ఈ యొక్క లోకం వాంఛల గురించే, కోరికల గురించే. అదే కాకుండా అక్కడికి వచ్చి పునీత అంతోని వారు బోధిస్తున్నారని చెప్పేసి తెలిసి వారిని హేళన చేస్తున్నారు. ఎందుకంటే వారికి దేవుని వాక్యం, దేవుని యొక్క జీవితం గురించి, దేవుని యొక్క నడిపింపు గురించి వినడానికి సిద్ధంగా లేరు. కనుక ఎవ్వరు కూడా ఆ యొక్క గ్రామంలో అంతోని వారిని వినడానికి సిద్ధంగా లేరు. అయితే పునీత అంతోని వారు నిరుత్సాహపడకుండా దేవుని వాక్యం ఎంత గొప్పదో, ఎంత శక్తి కలదో, దేవుని మహిమ ఎంత గొప్పదో ఈ యొక్క ప్రజలకి ఒక జ్ఞానం, బుద్ధి, జ్ఞానం తెలియపరచాలని చెప్పేసి దగ్గరే ఉన్న ఒక చెరువు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెరువు అనేది చివరిగా ఏడ్రియాటిక్ సముద్రాన్ని కలిసిపోతున్నది. అయితే అక్కడికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఈ యొక్క ప్రజలకి జ్ఞానం వచ్చే విధంగా, దైవ భీతి వచ్చే విధంగా, దేవుని విశ్వసించే విధంగా, ప్రార్థన జీవితం వారికి కలగజేసే విధంగా వీరిని దీవించని చెప్పేసి అనుకుంటూ ఉండగా పునీత అంతోని వారికి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే అక్కడ నిలబడి పునీత అంతోని వారు మరి చేపలకి, నీళ్ళలో ఉంటే చేపలకి దేవుని వాక్కు బోధిస్తున్నాడు. వారు బోధిస్తుండగా చేపలన్నీ కూడా ఎవరో అమర్చిన విధంగానే చిన్న చేపల ముందు, అదేవిధంగా మధ్య లాంటి మధ్యలో, తర్వాత పెద్ద చేపలు వెనకాల ఉండి లైన్గా ఉండి అవి పునీత అంతోని వారు వాక్యం బోధిస్తుండగా పునీత అంతోని వారిని వింటున్నారు. ఎంతో శ్రద్ధగా, ధ్యాసగా చేపలు వింటుండగా పునీత అంతోని వారు అంటున్నారు, దేవునిచే సృజింపబడిన మీరు, దేవుని వాక్కులు మిమ్మల్ని, దేవుని యొక్క శక్తి కాపాడుతున్నది. తుఫాను నుంచి, అలల నుంచి, ఎన్నో విధంగా
మిమ్మల్ని కాపాడుతున్నది అని చెప్పేసి బోధిస్తుండగా చేపలన్నీ కూడా రకరకాల చేపలు కూడా నీటిలోంచి బయటకు వచ్చి తల బయట పెట్టేసి పునీత అంతోని వారిని వారి బోధిస్తున్న వాక్యాన్ని వింటుండగా అక్కడ ఉన్న ప్రజలు ఆశ్చర్యపడ్డారు. అయ్యో, మేము వినలేదే, ఎంత గొప్ప మహిమ ఇది, ఎంత గొప్ప ఈ యొక్క సంఘటన అని చెప్పేసి వారు అక్కడికి వచ్చి చేపలు మరి తల బయట పెట్టి వింటుండగా వారి యొక్క మనసు కరిగిపోయింది. మేమింత మూర్ఖులమా, మమ్మల్ని మా యొక్క జీవితం ఎంత మూర్ఖ జీవితమా, చేపలకి దేవుని యొక్క వాక్కు వినపడుతున్నది, దేవుని వాక్కు చేపలు వింటున్నది అని చెప్పేసి వారు మారు మనసు వెంటనే పొంది దేవుని వాక్కు వారు వినటానికి, దేవుని మార్గంలో ప్రార్థన జీవితంలో నడవడానికి సిద్ధపడ్డారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఈ చేపలు అక్కడ తలెత్తుకుని నిలబడి పునీత అంతోని వారు బోధించి అయిపోయిన తర్వాత కూడా అదే విధంగా ఉన్నాయి. ఎందుకంటే అవి పునీత అంతోని వారు వారిపై శిలువ గుర్తు పితాపుత్ర వేసిన తర్వాతనే అక్కడి నుంచి అవి నీళ్లలోనికి వెళ్ళిపోయాయి. రకరకాల చేపలు బయటకు వచ్చే దేవుడి యొక్క వాక్కు గురించి వింటున్నాయి. ప్రియ సహోదరి సోదరులారా, మనం వినకపోతే రాళ్ళు దేవుని వాక్కుని వింటవి, సృష్టి దేవుని వాక్కు వింటూ ఉన్నది. కనుక మనం దేవుని వాక్కుని, దేవుని శక్తిని, దేవుని మహిమను కనుగొని దానికి అనుసారంగా మనం జీవించాలి. మనుషులంగా ఎన్నో తప్పులు చేస్తుంటాం, బలహీనత ఉంటూ ఉన్నవి, కానీ దేవుని వాక్కు వినటానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 7వ వచనం సార్. మత్తయి 7:7 దేవుడి యొక్క వాగ్దానం గురించి ఇక్కడ వింటాం. ఏ విధంగా మనం మన జీవితాన్ని ప్రభువుకి అనుసారంగా మార్చుకోవాలని చెప్పేసి మన యొక్క వాగ్దానం గురించి తెలుసుకుందాం. అడుగుడు మీకు వసగబడును, వెదకుడు మీకు అడుగుడు మీకు దొరుకును, ఇవ్వబడును, వెదకుడు మీకు దొరకను, తట్టుడు మీకు తెరవబడును. దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో సజీవమైన వాక్కు. ఏం వాక్కు అది? సజీవమైన వాక్కు, నిర్జీవమైన వాక్కు కాదు, సజీవమైన వాక్కు. ప్రతి వాక్కు, ప్రతి వాగ్దానానికి శక్తి ఉన్నది, మహిమ ఉన్నది. మనం ప్రార్థన చేసి, మోకరించి, చేతులెత్తి ప్రార్థన చేసి ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరాలని చెప్పేసి అనుకునే విధంగానే ఆ యొక్క వాక్యాలు ఆ విధంగా ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పునీత అంతోని వారు గురువు కాకముందు సెమినరీలో ఉన్న సమయంలో 8 సంవత్సరాల పాటు ఒక మఠంలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు పునీత అంతోని వారు ఏం చేస్తారో తెలుసా? ఎందుకు పునీత అంతోని వారు ఇంత గొప్ప పునీతులు అంటే, బైబిల్ గ్రంథం ఇప్పుడు సన్నగా ఉంటుంది కానీ ఇంతకుముందు ఇంత దొడ్డు బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథాల్లో ప్రతి ఒక్క వాక్కుని, ప్రతి ఒక్క వాక్యాన్ని, ప్రతి ఒక్క అధ్యాయాన్ని, ప్రతి ఒక్క గ్రంథాన్ని, ఆది కాండం నుంచి దర్శన గ్రంథం వరకు కూడా 72 గ్రంథాలన్నింటిని కూడా ఆ పునీతుడు క్షుణ్ణంగా నెమరు వేసుకున్నాడు. చదవటం కాదు, ప్రతి ఒక్క వాక్యం కూడా ఆయనకి తెలుసు. బైబిల్ లేకుండానే ప్రతి ఒక్క వాక్యాన్ని కూడా ఆది కాండం నుంచి దర్శన గ్రంథం వరకు అన్ని కూడా క్షుణ్ణంగా చదివి ధ్యానం చేసి ఆ యొక్క వాక్యాలకున్న శక్తిని వారు తెలుసుకున్నారు. అందుకనే పునీత అంతోని వారు బోధిస్తుంటే ఆ కాలంలోనే 800 సంవత్సరాల క్రితమే 30,000 మంది, ఎంతమంది? 30,000 మంది దేవుని వాక్కు వినేవారు. కరుడు కట్టిన వాళ్ళు దేవుని వాక్యాన్ని వినటానికి, పునీత అంతోని వారి యొక్క వాక్యాన్ని వినటానికి వచ్చారు. అందుకనే మనం కూడా దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క బైబిల్ గ్రంథానికి, ప్రార్థనకి ప్రాముఖ్యతనివ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఈ విధంగానే పునీత అంతోని వారు బోధిస్తూ ఉంటే 1000 మంది పబ్లిక్ వస్తున్నారు. ఇదంతా ఉట్టిదే, ఇది నిజం కాదు, ఈయన ఏ విధంగా నేను అవమానపరచాలని చెప్పేసి ఒక 3 వ్యక్తులు, యువకులు అనుకుంటారు. ఈ యొక్క పునీత అంతోని వారిని అవమానపరచాలి, ఈయన చేసేదంతా బూటకం, ఇది నిజం కాదని చెప్పేసి ఆయనని దగ్గరికి వెళ్ళి, నువ్వు చేసేది మొత్తం బూటకమే, నువ్వు నిజంగా చేయటం లేదు, ఈ యొక్క మహిమలు, శక్తులు, ఈ యొక్క దివ్య సప్రసాదం అన్ని నిజం కాదని చెప్పేసి అనగా, మీకు నేను నిరూపిస్తాను, ఈ యొక్క దివ్య సప్రసాదంలో మీ ఎదురుగా, నా ఎదురుగా దివ్య సప్రసాదంలో ప్రభు ఉన్నాడు అని చెప్పేసి మీకు నిరూపిస్తానని చెప్పేసి పునీత అంతోని వారు చెప్తాడు. ఆ 3 వ్యక్తులు కూడా సరే అని చెప్పేసి ఒప్పుకొని 3 రోజుల తర్వాత వారు ఆ యొక్క వాళ్ళకు తలపెట్టిన దాన్ని నెరవేరుస్తున్నారు. 3 రోజుల పాటు పునీత అంతోని వారు ఉపవాస ప్రార్థన చేశారు. ఏం చేశారు? ఉపవాస ప్రార్థన. మనం చేస్తాం ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన చేయడానికి శక్తి ఉన్నది. ఉపవాసంతో ప్రార్థన చేస్తే, ఉపవాసంతో మనం ప్రార్థన చేసి దేన్నైనా మనం దేవుడిని అడిగితే అది మనకి దేవుడు
ప్రసాదిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 3 రోజుల పాటు ఉపవాస ప్రార్థన చేశాడు. మరి ఇంతలోకే మరి ఆ రోజు రానే వచ్చింది. పునీత అంతోని వారు యథావిధిగా అది అక్కడ వారు చేసిన దాన్ని మర్చిపోయి పూజను ఆరంభించాడు. ఈ 3 వ్యక్తులు కూడా ఒక గాడిదని ఆ 3 రోజుల పాటు పునీత అంతోని వారు ఉపవాసం చేశాడు. ఈ గాడిద కూడా వారు ఏం పెట్టలేదు, 3 రోజులు పెట్టకుండా వీరు పూజ చేస్తుంటే ఆ గాడి దగ్గర గడ్డి పెట్టారు. ఎందుకంటే పునీత అంతోని వారు చేసేది మర్చిపోయి ధ్యాసకు దాన్ని పోయి కేవలం గడ్డి తింటుందని చెప్పేసి వారు భావించారు. కానీ పునీత అంతోని వారి దివ్య సప్రసాదాన్ని ఆ యొక్క గాడిద దగ్గరికి తీసుకుని వచ్చి, దేవునిస్తే సృజింపబడిన నీవు నిజమైన దేవుడు, నేను పట్టుకోవడానికి అర్హత లేనప్పటికీ దివ్య సప్రసాదాన్ని వెయిట్ చేసి ఉన్నారని చెప్పేసి పైకెత్తగా, నీవు ఈ యొక్క ప్రభువుని ఆరాధించనగానే వెంటనే గాడిద ఒంటి కాళ్ళ మీద ఉండి సాష్టాంగ పడుతూ ప్రభువుని ఆరాధిస్తుంది. ఆ 3 వ్యక్తులు అనుకుంటారు గడ్డి తింటుంది, ఆకలితో ఉన్నది కదా, అప్పుడే గడ్డి వేసాం కదా, గడ్డి తింటుంది అనుకుంటే ఆ విధంగా చేయలేదు. అంటే దివ్య సప్రసాదంలో నిజమైన సజీవుడైన మృత్యు చేయడానికి దేవుడు అక్కడ వెయిట్ చేస్తున్నారు. మన మధ్యన దేవుడు ఉన్నాడు. ప్రతిరోజు కూడా ప్రార్థన ఎంత దగ్గర ఉన్నాడంటే, మనం ప్రార్థన చేయగానే వెంటనే దేవుడు మన దగ్గరికి వస్తున్నాడు. ప్రతి ప్రార్థన దేవుడు ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా 2వ కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 9-10 వచనాలు. 2వ కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము వచనం 9-10. మనం ఒకసారి అనుకోవచ్చు, మనకి శక్తి చాలదు, బలం చాలదు, మనం ప్రార్థన చేస్తే మరి అది సరిపోతుందా అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ప్రభు మనకి ఇక్కడ వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. అప్పుడైతే చిన్నప్పుడు అర్థాలు అందుకు నా కృప, దేవుని కృప, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి. కనుక మనం ఎప్పుడైతే భయపడతామో, బలహీనంగా ఉన్నామో, ఎప్పుడైతే నిరుత్సాహంతో ఉన్నామో, ఎప్పుడైతే వ్యాధితో ఉన్నామో, కష్టాల్లో ఉన్నామో, ఆ సమయంలో దేవుని కృప ఇంకా గొప్పగా ఉంటుంది. దేవుడు మనం బాగా ప్రార్థన చేస్తామని దీవించడు. ఎప్పుడైతే మనం దేవుడిపై ఆధారపడతామో, మన యొక్క బలహీనతల్ని, మన యొక్క భయాల్ని, అదేవిధంగా మన యొక్క లోటుపాట్లని ప్రభు ముందు నష్టాన్ని నుంచి ప్రార్థన చేస్తే అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. మళ్ళీ ఒకసారి చదువు. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు మనందరిది, ప్రతి ఒక్కరిది, ఈ రోజు మనం ఎంత బలహీనంగా ఉన్నా, బాధతో ఉన్నా, కష్టాలు ఉన్నా, నష్టాలు ఉన్నా, అవమానాలు భరించినా కానీ, వేదన భరించినా కానీ, హింసలు భరించినా కానీ, ఈ రోజు దేవుని శక్తి మన యందు అధికమవుతున్నది, రెట్టింపు అవుతున్నది. దేవుని శక్తి మహిమ చూపెడుతున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే బలహీనతలో దేవుని శక్తి ఇంకా ఎక్కువగా అధికమవుతున్నది. దయచేసి అందరం కూడా నిలబడి మనం పునీత అంతోని వారి యొక్క మాట ద్వారా దేవుని యొక్క మహిమని మన హృదయాల్లో అనుభూతిని పొందుదాం. దేవుని మనం ఆరాధించుకుందాం. అందరి కళ్ళు మూసుకోవాలి, ప్రార్థనలోనే ఉండాలి, ప్రార్థనలోనే గడపాలి. దేవుడిపై మాత్రమే ధ్యాస